కవితకు ఖమ్మం బాధ్యతలు, గులాబీ బాస్ దిశానిర్దేశం. 2 రోజులుగా జిల్లాలోనే మకాం. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్. 6 నుంచి 8 స్థానాల గెలుపే లక్ష్యం. పార్టీ అధినేత ఆదేశాలతోనే జిల్లాలో పర్యటన. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంపై ఫోకస్. అన్ని నియోజకవర్గాల నేతలతోనూ సమీక్ష. కేసీఆర్కు పార్టీ శ్రేణులకు వారధిగా ఉంటా. భద్రాచలంలో బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఖతం. సంతోష్ రావు ప్లేస్ని కవిత ఆక్రమించేసింది. ఆక్రమించడం మీన్స్ నిన్న ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె స్టేట్మెంట్లో సంతోష్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. ఆమె ఏం మాట్లాడిందంటే, సి ఇదో వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు కానీ పనిచేసే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారనిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మొత్తానికి కేసీఆర్కి దగ్గర అయిపోయింది కవిత. బీసీ ఉద్యమము, ఎస్సీ ఉద్యమము, వర్గీకరణ, అంబేద్కరు, పూలే అని మాట్లాడి ఏ ప్లానింగ్తో అయితే ఆమె కేసీఆర్కి దగ్గర అవ్వాలని ప్లాన్ చేసిందో, ఆడ ఉన్న సంతోష్ రావుని పక్కకి నెట్టాలి, కేటీఆర్ని పక్కకి నెట్టాలి, హరీష్ రావుకి ఎట్లాగో ఆయనకు పడనే పడదు, మొత్తానికి ఆ ప్లేస్ని ఆక్రమించాలి అన్న దాంట్లో భాగంగా సక్సెస్ఫుల్గా ఈ బీసీ ఎస్సీ వర్గీకరణ ఈ మూమెంట్స్ అన్ని వాడుకొని కేసీఆర్కి దగ్గర అయిపోయింది. ఆయనకు అసలు ఏమాత్రం ఇష్టం లేకుండే ఈమె ఈ లిక్కర్ స్కామ్ ఈ దందా తర్వాత ఎక్కడ ఆమె కనీసం జైల్లో ఉంటే కూడా పోయి పరామర్శించకపోయాగా. సో దీంతో ఆ కొడుకు కొద్ది రోజులు బాధ్యతలు అప్పగించిండు, చూసిండు ఇది అయితట్లేదు, ఈడు మారతట్లేదు, లేకపోతే ఇది ముందుకు పడతట్లేదు, పార్టీని ఇంకా ఆగమవుతున్నదని అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడు. మొత్తానికి మరి కొడుకు కాకపోతే మళ్ళీ కూతురే అవుతుంది తప్ప అల్లుడు ఎందుకు అవుతాడు దగ్గరగా, అల్లుడు కూడా కాదు కదా. ఇక కొడుకుని పక్కకు పెట్టిండా ఏమో మనకు తెలియదు, కానీ అల్లుడిని అయితే పూర్తిగా పక్కకు పెట్టేసిండు. అల్లుడు మొత్తం ఇనాక్టివ్లో ఉన్నాడు. ఎక్కడ ఏ సన్నాహక సమావేశంలో దాదాపు లాస్ట్ 10 days నుంచి అసలు హరీష్ రావు పాల్గొంటలేడు. ఇక ఆయన సిద్దిపేటలో ఆయన సొంత కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, వెరీ ఈ సింపుల్ ఈక్వేషను. అసలు కేటీఆర్తోనే హరీష్ రావుకి ఇబ్బంది ఉన్నది అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కవిత కూడా వచ్చి చేరింది. ఇప్పుడు 2 పవర్ సెంటర్లు అయినాయి హరీష్ రావుకు పోటీగా. కేటీఆర్, కవిత, హరీష్. ఇప్పుడు కవిత మొత్తానికి కేసీఆర్కి దగ్గరైంది. ఎట్లా? ఈ బీసీ ఉద్యమము, ఇప్పుడు పార్టీ అసలు యాక్చువల్గా ఈమె అసలు సొంత కుంపడి పెట్టుకునే అవకాశం ఉంది, ఇట్లా రకరకాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది, ఆమె ఫోకస్ అవ్వకుంటూ వచ్చింది. దీంతో ఈ రజతోత్సవ సభ ముందు ఏమైనా అటు ఇటు అయితే మళ్ళీ ఇబ్బంది అయితే, రేపు పొద్దున సమావేశాన్ని రాకపోతే ఇబ్బంది అవుతుందని నువ్వు మహిళలకు సంబంధించిన వ్యవహారం అంతా చూసుకోమా నువ్వు అని చెప్పిండట. అట్లా దగ్గరండి. ఇప్పుడు నిన్న ఏకంగా ఆమె ఖమ్మం మీటింగ్లో ప్రకటించింది కదా, మనకి దగ్గరగా ఉంటూనే మనకి చెడు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను మా నాన్నకి దగ్గరైనా అక్కడికి ఏ విషయం చేరవేయాలన్నా నేనే అక్కడ ఉంటా అని చెప్పిండు. అంటే సంతోష్ రావు అంటోడు అవుట్. అసలు యాక్చువల్లీ నేను అనుకోవడం ఏంటంటే, ఈయన గవర్నమెంట్తో ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది. అందుకే ఈ టానిక్ కేసు ఉంది కదా, ఈ టానిక్ కేసు కూడా ముందుకు పడతలేదు. దాదాపు ఒక 10,000 నుంచి 20,000 కోట్లకు ఉంటాడట సంతోష్ రావు. బాగా సంపాదించి పడేసిండు, అవతల పడ్డాడు. మీ కుటుంబంతో నాకేంద్ర భయ్ అని చెప్పి అవతల పడ్డాడు. ఇప్పుడు ఈ ప్లేస్లో కవిత వచ్చింది. ఇప్పుడు నీ మాటలను బట్టి చూస్తే కవిత వచ్చిందని అర్థమవుతున్నది. ఇప్పుడు హరీష్కి వచ్చిన ఇబ్బంది ఏంది? ఆల్రెడీ కేటీఆర్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నాడు, మొత్తం ఆయనే వ్యవహారం చేస్తున్నాడు, హరీష్ని పెద్దగా పట్టించుకుంటలేడు అన్నది ఒకటి ఆల్రెడీ ఉన్నది. హరీష్ రావుకి ఇది ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమయంలో ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి హరీష్కి కేటీఆర్ కంటే భయంకరంగా హరీష్ కవితకు మధ్య సంబంధాలు లేవు. వాళ్ళకి ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో గొడవల్లోంచి వాళ్ళకి ముందు నుంచి చాలా దూరమే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. సరే మీరు మరి లిక్కర్ స్కామ్ కేసు అయినప్పుడు హరీష్ రావు కూడా కనబడ్డాడు కదా వీడియోలో, అంటే కనబడతాడు. సో ఇట్లా ఈయన ఇద్దరికంటే ఎక్కువ ఇద్దరికి అసలే పడదు. ఇప్పుడు ఈమె పోయి కేసీఆర్ దగ్గర చేరింది. ఇప్పుడు ఇంతకుముందు మరి ఇప్పుడు సంతోష్ రావు హరీష్ రావు కూడా అసలు బగ్గుమంటది. ఇప్పుడు ఈ హరీష్ దగ్గరికి పోయి సంతోష్ రావు పేరు ఎత్తండి, పచ్చి బూతులతో విరుచుకుపడతాడు, పచ్చి బూతులే. ఇప్పుడు దీనికంటే ఈ సంబంధం చాలా బలహీనమైంది. ఇప్పుడు ఈమె పోయి కేసీఆర్ దగ్గర చేరింది.
ఇక హరీష్ పరిస్థితి ఏంది? హరీష్ పరిస్థితి ఏంది? చాలా అసలు ఆలోచించుకుంటేనే ఆయన పరిస్థితి చాలా ఘోరం. మరి ఇప్పుడు ఆయన పార్టీలు ఉంటాడా ఉండడా, ఏం చేయబోతున్నాడు ఏంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. కానీ కేసీఆర్ ఆలోచన ఇంకొకటి ఉంటుంది. కేసీఆర్ ఆలోచన ఏంది? ఇట్లనే గొడవలు పెట్టుకుంటూ పోవాలి. కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఈయనకు పడదు, ఈమెకు పడదు, ఆయనకు పడదు అని చెప్పి ప్రజల్లో ఒక దీని చుట్టే తిప్పాలి మొత్తం వ్యవహారం. అల్టిమేట్గా ఏమవుతుంది? ఈ కార్యకర్తలు ఉంటారు కదా, ఈ కార్యకర్తలు కేటీఆర్ దగ్గర ఉన్నాయని నచ్చకపోతే కవిత దగ్గరికి పోతాడు, లేదంటే ఒక ఆయన హరీష్ దగ్గరికి పోతాడు. ఈడ నచ్చని వాళ్ళు ఇటన్న వస్తారు, ఇటన్న పోతారు. ఎటొచ్చి మళ్ళీ ఇదే దొడ్లు ఉంటారు కదా, అదే దొడ్లు కట్టేయబడతారు కదా. సో దీంతో కేసీఆర్ ప్లాన్ ఏంటంటే గొడవలు ఉంటేంది పోతేంది, ఎటొచ్చి మళ్ళీ ఇదే దొడ్లే కట్టేయబడతారు కదా అన్నది కేసీఆర్ ఆలోచన. అదో స్ట్రాటజీ అనేది. ఇది ఎప్పుడో రోజు ఈ అంతఃపురంలో బ్లాస్ట్ అనేది తప్పేటట్టు కనబడతలేదు. నిన్న మాత్రం అది చాలా క్లియర్గా సంతోష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టుగా కనబడుతున్నది. కేసీఆర్కు పార్టీ శ్రేణులకు వారధిగా ఉంటా అంటే ఇటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు, ఇటు కేసీఆర్ మధ్యలో నేను మాత్రమే అని చెప్తున్నది. మరి దీన్ని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటారన్నది చూడాలి. ఇది మరింత ముదురుతుందా, సెట్ అవుతుందా? సెట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆమె ఏదో ఎమ్మెల్యేనో మంత్రో కావాలని ఆలోచన కదా. ఆమె టార్గెట్ ముఖ్యమంత్రి పదవి. ఎవరిది? కవితది టార్గెట్ ముఖ్యమంత్రి పదవి. కేటీఆర్ కూడా టార్గెట్ ఉన్నా ఆయన వచ్చే ఇంకో 20 జన్మలు ఎత్తినా ఆయన రీచ్ కాలేడు అనుకున్నది వేరే విషయం. హరీష్ టార్గెట్ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన టార్గెట్. మరి దీంట్లో భాగంగా ఇది ఎటువైపు వెళ్తుంది అన్నది భవిష్యత్తులో చూడాలి.